కోరితేనే దీనికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి కూడా చెప్పారు చూడండి. ఈ పక్కనోడు తెలుసు కదండి, మాట్లాడదాం ఇతని గురించి. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పారు. మరి ఈ రకంగా మీరు మాట్లాడిన మాటలు తప్పు కాదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాం. ఇప్పుడు సిబిఐ ఇచ్చింది రిపోర్టు ఎన్డీటీవీ దగ్గర నుంచి తీసుకుని, అందులో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్తా ఉన్నారు. మరి మీరు అన్అపాలజెటిక్ సనాతని హిందూ ఏం చేస్తా ఉన్నాడని అడుగుతున్నా. ఇగో ఈ పక్కనోడు అందరికీ పరిచయం చేయక్కర్లా, ఇలాంటి వాడిని పక్కన పెట్టుకుని మరి దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఈ స్థాయిలో ఇది ఒకటే కాదండి, ఇంకొక అంశం కూడా మీకు చూపించాల్సింది ఏంటంటే చాలా ఇంకొకటి వీళ్ళ హయాంలో ఇది చూడండి, అన్నవరము ప్రసాదం అమ్ముతా ఉన్నారు కౌంటర్ల దగ్గర. అక్కడ చూడండి ఎలకలు కనబడుతూ ఉంటాయి, ఎలకలు ఇదిగోండి చూడండి, అన్నవరం ప్రసాదంలో ఎలకలు. పైకి ఎలకలు వెళ్తా ఉన్నాయి. అంటే నేను అడుగుతా ఉన్నానండి, ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంటూ ఇన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఇంకా కూడా బీజేపీ చెప్తా ఉంటారు కదా హిందూ ధర్మ పరిరక్షకులని, ఛాంపియన్స్ ఆఫ్ హిందూస్ అని చెప్తారు కదా. ఇంకా తెలుగుదేశం పార్టీని దారుణాతి దారుణంగా దేవుళ్ళ పైన చేసిన వాళ్ళని, హిందూ ధర్మాన్ని అవహేళన చేసిన వాళ్ళని ఇంకా ఇండియా గవర్నమెంట్ అంటే రాజకీయాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని కూడా అడుగుతాం. మరి ఈ రకంగా ఇంత అవహేళన చేసి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎలా క్షమించాలని అడుగుతాం. ఇంకొంతమంది సోషల్ మీడియాలో వెనకేసుకొస్తున్నారు, అందులో నెయ్యి లేదు వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయి అని కొంతమంది వెనకేసుకొస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడేమో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళని చడామడ 4 వాయించక ఇంకా వెనకేసుకుని ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాను. మనకి రోషన్ లేదా, మనకి పౌరుషాలు లేవా? ఈ రకంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళని ఇలా వదిలేద్దామా? మళ్ళీ పైపే చేంజ్ చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ప్రక్షాళన చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి ర్యాలీలు ఎలా చేస్తారండి వీళ్ళు? అంటే చంద్రబాబుని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ దేవుళ్ళ గుళ్ళకి అక్కడక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు. సిగ్గుందా అని అడుగుతా ఉన్నా తెలుగుదేశం వాళ్ళకి. అంటే వెంటనే ఎదురుదాడి, కౌంటర్ దాడి అనమాట. అంటే ఈ స్థాయిలో రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారిపోతామనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంత రాజకీయానికి ఇంత నీచాతి నీచంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే ఎవరు ఊహించిన విధంగా శిక్షిస్తారు, అది మటుకు మర్చిపోవద్దు. ముగ్గురికి చెప్తా ఉన్నాం, 1 2 3 ముగ్గురికి చెప్తా ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాం, శ్యామలరావు గారికి కూడా.
అండ్ హీ వాజ్ ఫోర్స్డ్ అండ్ కంపెల్డ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఏకీభవించడానికి. ఫస్ట్ ఏమో అందులో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఈయన అవును కలిసినాయి అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇప్పుడు మా గవర్నమెంట్లో కాదు కదా, వీళ్ళ గవర్నమెంట్లో 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. వేరే రూట్లో మళ్ళీ ఆ ట్యాంకర్స్ వేరే వైష్ణవి డైరీ ద్వారాగా వచ్చి మళ్ళీ తీసుకుని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా వాడతారండి? వీళ్ళ గవర్నమెంటే కదా ఉన్నది, వీళ్ళ అధికారులే కదా ఉన్నారు. అంటే అపవిత్రం చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు కాదా? ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా? ఈ వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా బేషరత్తుగా ముగ్గురు కూడా తిరుమల తిరుపతి 7 కొండలు ఎక్కండి, అక్కడ ఎక్కి బేషరత్తుగా క్షమాపణ చెప్పండి. ఇలా ప్రెస్ మీట్లో కూర్చోండి ముగ్గురును. మేమేదో పొరపాటున నోటి తుల్లేము, అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు కలవలేదు, పొరపాటు జరిగింది అని చెప్పి మీరు ఇది ఒప్పుకుంటేనే మీకు దేవుడు క్షమిస్తాడు. లేని పక్షంలో ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మేము ఇప్పుడే అక్కడ పిఠాపురం గుడికి వెళ్ళి వచ్చాం, అమ్మవారి గుడికి. చెప్తా ఉన్నాం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని క్షమించడు. ఇది కూడా చెప్తా ఉన్నాం. ముగ్గురు కూడా తెలుసుకోండి, జరిగిన తప్పును ఒప్పుకోండి. డాక్టర్ గారు చెప్పండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు రాజకీయాలు ఎంత దిగజారినాయో ఈరోజు మనం చూస్తున్నాం. కలియుగ ప్రతిష్ఠితమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి ఒక ముసలి జిత్తులు మారినక్క అతని కొడుకు, అతని దత్తపుత్రుడు కలిసి హిందూ సమాజాన్ని అవహేళన చేస్తూ అబద్ధాలు ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. భగవంతుడు క్షమించడు. ఇదివరకైతే యాక్షన్, ఇందాక భర్త గారు చెప్పినట్టు ఏదో లేట్ అయ్యేది. ఇప్పుడు ఫాస్ట్ కంప్యూటర్ యుగం, వెంటనే శిక్ష పడుద్ది వాళ్ళకి, అతి త్వరలోనే వాళ్ళకి భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడని చెప్పి నా నమ్మకం. ఎందుకంటే అపచారం జరిగిందని ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి స్థాయిలో ఉండి ఏదో జరిగిపోయిందని డైవర్షన్ చేసి వాళ్ళు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఏ హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి అన్నీ కూడా ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్న ఈ వ్యక్తుల్ని భగవంతుడు తప్పనిసరిగా శిక్షిస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. మరి టాపిక్ డైవర్ట్ అదే రేపు పెడితే ఒక అంశం అయితే ఇప్పుడు ఒక అంశం అయితే క్లియర్గా చెప్తా ఉన్నానండి. ఇవాళ ఇందాక నేను చూపించాను కదా, పవన్ కళ్యాణ్ గారి పక్కన నుంచున్న అన్అపాలజెటిక్ సనాతని హిందూ అన్న వ్యక్తి ఆ పక్కన ఉన్నాడు కదా, అతని పేరు తెలుసు కదండి, పరిచయం అక్కర్లా, ఆంజే పరిచయం అక్కర్లా. ఆ వ్యక్తి ఈ మధ్యకాలంలో ఎంత ఇదిగా పాపులర్ అయ్యి, అక్కర్లేదులేమ్మా, ఏ రకంగా పాపులర్ అయ్యాడో చూశారు కదా. అసలు ఈ వ్యక్తుల్ని ఇప్పుడు దాకా ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతున్నాం. రోజుకు ఒక వీడియో వస్తూ ఉంది, మరి రోజుకు ఒక వీడియో వచ్చినప్పుడు కూడా ఎందుకు సస్పెండ్ చేయట్లేదని అడుగుతున్నా. అలా కమిటీ వేయడం ఏంటండి? ఏంది కమిటీ? డైరెక్ట్గా ఓపెన్గా తెలుస్తూ ఉంటే అంటే వీళ్ళు కొమ్ము కాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదే
రోజుకో వీడియో వస్తుంది, ఎదురుగుండా ఇంకొకటి ఎవడో కనబడుతున్నాడో అదే పార్టీకి సంబంధించి. అసలు ఎందుకు ఇంకా ప్రజలు అసలు నిజంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎలా బుద్ధి చెప్తారంటే అలా బుద్ధి చెప్తారు. ఏంది అసలు ఎక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్న